శంకర్ గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారు నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. 28 ఏళ్ల కిందట ఇండియన్ స్క్రీన్ మీద శంకర్ గారు ఆవిష్కరించిన అద్భుతం భారతీయుడు. పేరుకు తమిళ చిత్రమే కానీ దేశవ్యాప్తంగా ఆ సినిమా అయితే సంచలన విజయం సాధించింది. మన తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కమల్ హాసన్ గారితోనే డైరెక్టర్ శంకర్ గారు సీక్వెల్ ని రూపొందించారు. భారతీయుడు 2 ఇప్పుడు థియేటర్లో విడుదలైంది. భారతీయుడు లాగానే ఈ సినిమా కూడా మరి ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఇష్టమైన హోమ్ ఫుడ్ తినాలని అనిపిస్తే జొమాటోలో కానీ స్విగ్గీలో కానీ సర్చింగ్ ఆప్షన్ కి వెళ్ళి మన రెస్టారెంట్ పేరు వంటింటి బఫెట్ భోజనం అని కొట్టండి. అక్కడ మన రెస్టారెంట్ కనపడుతుంది, దానిపై క్లిక్ చేయండి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మన రెస్టారెంట్ లో అనేది చూడండి. మన రెస్టారెంట్ లో నాన్ వెజ్ కు సంబంధించింది చికెన్ కానీ మటన్ కానీ దొరకాయి. పూర్తిగా వెజ్ మీల్సే మన దగ్గర దొరుకుతాయి. దాంతో పాటు ఎగ్ కు సంబంధించిన ఒక 3-4 ఐటమ్స్ కూడా ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ ఉంటాయి, మినీ కాంబోస్ కూడా ఉంటాయి. అలాగే కర్రీస్ లో మనకు సాంబారు, పప్పు కూర, ఎగ్ కర్రీ ఈ 3 ఐటమ్స్ తో పాటు అలాగే పెరుగు కూడా అవైలబుల్ లో ఉంటది. మన రెస్టారెంట్ లో ఏ ఐటమ్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో కూడా కనిపిస్తుంటాయి చూడండి. అలాగే కాంబోస్ లలో 2 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి సరిపడే కాంబోస్ కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా హోమ్ ఫుడ్. ఇందులో ఎలాంటి కెమికల్ మసాలాలు అయితే కలపం. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడుంది అనుకుంటున్నారా? ఉప్పల్ బోడుప్పల్ సర్కిల్లో ఉంది ఈ రెస్టారెంట్. ఇక కథ విషయానికి వస్తే అరవింద్ తన స్నేహితుల బృందంతో కలిసి బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ను నడుపుతుంటాడు. ఈ ఛానల్ ద్వారా సమాజంలో జరిగే అన్యాయాలను వెలుగులోకి తెస్తుంటాడు. కానీ అక్రమార్కుల ఆట కట్టించాలని అతను చేసే ప్రయత్నం వల్ల పెద్దగా అయితే ఫలితం ఉండదు. ఒకప్పుడు అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తించిన సేనాపతి తిరిగి వస్తేనే మన దేశం మళ్ళీ గాడిన పడుతుందని అతను భావిస్తాడు. అందుకోసం కమ్బ్యాక్ ఇండియన్ పేరుతో ఒక సోషల్ మీడియా ఉద్యమాన్నే మొదలు పెడతాడు. తన ప్రయత్నం ఫలించి సేనాపతి ఇండియాకు తిరిగి రావడానికి నిర్ణయించుకుంటాడు. మరి దేశంలో అడుగుపెట్టిన సేనాపతికి ఇక్కడ ఎదురైన పరిస్థితులు చూసి ఎలా స్పందించిండు, ఆయన రాకతో వచ్చిన మార్పులు ఏంటి, ఆయనకు ఎదురైన సవాళ్ళేంటి, వాటిని సేనాపతి ఎలా ఛేదించిండు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాలి. ఇక మొత్తానికి సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే భారతీయుడు సీక్వెల్ ను నిజానికి ఒక సినిమాగానే తీయాలనుకున్నాడు శంకర్ గారు. కానీ మధ్యలో అది 2 భాగాలుగా మారింది. శంకర్ సినిమాలంటే ఆటోమేటిక్ గా బడ్జెట్లు పెరగడం కామన్ గా అయిపోయింది. పైగా భారతీయుడు 2 సెట్ లో జరిగిన ప్రమాదం, కోవిడ్ పుణ్యమా అని 2 ఏళ్లకు పైగా ఆగితే బడ్జెట్ అనేది డబల్ అయిపోయింది. ఆ స్థితిలో ఒక సినిమాగా తీస్తే ఆర్థికంగా గిట్టుబాటు కాదని 2 భాగాలుగా తీయాలనుకున్నారేమో అని ఇండియన్ 2 సినిమాను చూస్తే మనకు అర్థమైపోతుంది. భారతీయుడు సినిమా చూసిన వారికి ఇప్పటికీ అలాంటి అనుభూతిని, ఆ మ్యూజిక్ ని మర్చిపోలేరు. అలాంటి గొప్పగా మైమర్పించిన ఆ సినిమాపై ఉన్న అంచనాలతో భారతీయుడు 2 సినిమాకు వస్తే కొంత నిరాశ కలుగుతుంది మనకైతే. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సంఘటనలను ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ ఎపిసోడ్స్ సెకండ్ హాఫ్ కు ప్రాణంగా నిలవడం కొంత థ్రిల్లింగ్ అయితే గురిచేస్తుంది. ఫస్ట్ హాఫ్ ని గ్రిప్పింగ్, ఎమోషనల్ గా కనెక్ట్ చేయలేకపోవడంతో ఏదో అలా సినిమా నడుస్తుందనే ఫీలింగ్ మాత్రమే కలిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో కొందరి ప్రముఖ జీవితాలను టచ్ చేయడం సినిమాకు కనెక్ట్ చేసేలా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో పవర్ ప్యాక్డ్ ఉండాలనే ప్లాన్ తో రకరకాల ట్విస్టులను జోడించడంతో కథ కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక సిద్ధార్థ్, రకుల్ కు సంబంధించిన పాత్రలకు సంబంధించిన ట్విస్టులు మనల్ని అయితే ఆలోచింపజేస్తాయి. అయితే క్లైమాక్స్ లో చేజింగ్ సీన్స్ నిడివి అవసరమైన దానికంటే ఎక్కువే ఉందనిపిస్తుంది. మనకు కొంత బోర్ కూడా కొడుతుంది. ఇక చివర్లో భారతీయుడు 3 గురించి ఇచ్చిన ట్విస్ట్ మరింత ఆసక్తి కలిగిందనే చెప్పాలి. ఈ సినిమా ఎండింగ్ లో మనకు భారతీయుడు 3 కి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే అయితే మనకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. భారతీయుడు 3 ని కూడా కొంచెం ముందుగానే తీసుకొస్తే మంచిది. ఇక నటీనటుల విషయానికి వస్తే సిద్ధార్థ్, ప్రియా, భవానీ శంకర్, బాబీ సింహ పాత్రలు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ఎమోషనల్ గా మనకు ఆ క్యారెక్టర్లు అయితే కనెక్ట్ కావు. ఇక సెకండ్ హాఫ్ లో సిద్ధార్థ్ ఆయన తల్లి మధ్య ఎపిసోడ్ భావోద్వేగానికి అయితే గురిచేస్తుంది. ఇక కమల్ హాసన్ గారి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ ఓవర్ గా మేకప్ వేయడం వల్ల భారతీయుడి క్యారెక్టర్ కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ను దెబ్బతీసినట్లు ఉంటుంది. ఇక ఈ మూవీలో అనిరుద్ధ్ రవిచంద్ర గారి మ్యూజిక్ అయితే ఏమాత్రం ఆకట్టుకోదు. మిగతా టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే బాగానే ఉంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే కమల్ గారి పర్ఫార్మెన్స్ కోసం, శంకర్ గారి టెక్నికల్ బ్రిలియన్స్ కోసం థియేటర్ లో ఒకసారి అయితే చూడొచ్చు ఈ సినిమాని. సో ఫ్రెండ్స్, ఇది భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.